फले श्रीमते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निरस्याक्षोन्यादिपात्याचलेष्टाल्ये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। हरे कृष्ण माता प्रभु जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। दंडवत प्रभु जी। ज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चैतन्यमनोभीष्टं स्वयं श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्राह्मणाय देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी वास्तवदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे
హరే రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంకైతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య పరమానంద ఈశ్వరం మాధవం అపవిత్రో పవిత్రో వా స్వభావస్థాం గతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతరస్థితి శ్రీ విష్ణుం శ్రీ విష్ణుం శ్రీ విష్ణుం. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు భాగవతం దేవదేవుడు కాకుండా భాగవతం చదువుదాం అనుకున్నాం ఈరోజు. అంటే స్క్రీన్ మీద పెట్టడానికి నా దగ్గర సాఫ్ట్ కాపీ లేదు. భాగవతం అందరి దగ్గర ఉంది కదమ్మా, భాగవతం అందరిదే ఉంది కాబట్టి భాగవతం చదువుదామని. ప్రభుజీ ఎక్కడికి వెళ్ళారు ప్రభుజీ? ప్రభుజీకి ఏదో ఆఫీస్ వర్క్ ఉందమ్మా, సడన్ గా మీటింగ్ ఆఫీస్ వర్క్ పడిందంట, అందుకని. వచ్చేస్తారా టైం కమ్మా? లేకపోతే మాతాజీ, మనకి ఇది అయిపోయిన తర్వాత ఏ బుక్ మొదలు పెడతారు ప్రణవానంద ప్రభుజీ? ఏ బుక్ అన్నది చెప్పలేదు. ఒక మంచి గ్రంథం మొదలు పెట్టుకుందామన్నారు. భక్తి రసామృత సింధు పెడతారు మాతాజీ ఎవరికైనా. అనుకుంటానమ్మా. ఆ మధ్య చెప్పారమ్మా, భగవద్గీత లాగే సులభంగా ఉన్నది ఉపదేశ సారం, మరి ఏదో ఒక బుక్ తర్వాత భక్తి రసామృత సింధులోకి వెళ్తాం. ఈ చిన్న చిన్న ముందే అయిపోయించి అందులోకి వెళ్తారు. తెలీదమ్మా, చెప్పలేదు. వచ్చే వారం ఒక మంచి గ్రంథంతో కలుద్దాం అన్నారు. అంతే. మరి మీరే స్టార్ట్ చేసేయండి. నేను స్టార్ట్ చేసేదమ్మా. 19వ అధ్యాయం కదా, జంబూద్వీపం వివరణము. నేను ఒక 5 నిమిషాలు జాయిన్ అవుతాను, మళ్ళీ ఉంటుంది చెప్తాను. అలాగేనమ్మా, నేను చదువుతాను తర్వాత భారతి మాతాజీ. అవునమ్మా. హరే కృష్ణ. 19 హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 19వ అధ్యాయము జంబూద్వీప వివరణము. ఈ అధ్యాయము భారతవర్ష వైభవమును వర్ణించెను. కింపురుష వర్షమున శ్రీరామచంద్రుడు ఏ విధముగా అర్చింపబడుననడి వైనమును కూడా ఈ అధ్యాయము వివరించెను. రామబంటగు ఆంజనేయుని గూడి శ్రీరామచంద్రుని అర్చింపగలిగినందున కింపురుష వర్షవాసులు మిగుల భాగ్యవంతులు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అనేది ప్రయోజనమును కలిగి ఉండడి అవతారమునకు శ్రీరామచంద్రుడు చక్కని ఉపమానము. ఆ విధముగా అవతార ప్రయోజనమును శ్రీరాముడు చక్కగా ప్రదర్శించెను. భక్తులు అతనిని ప్రేమ భక్తితో అర్చింతురు. భగవత్ ప్రీతికై ఏమాత్రము ఉపయోగపడనటువంటి నామమాత్ర భౌతిక సుఖము, ఐశ్వర్యము, పాండిత్యములను మరిచి ప్రతి ఒక్కరూ భగవంతునే పూర్తిగా శరణు చొచ్చవలెను. కేవలము శరణాగతి చేతనే భగవానుడు ప్రసన్నుడగును. దేవర్షి నారదుడు సావర్ణి మనువునకు ఉపదేశమసగా అరుదించినప్పుడు భారతవర్షము అనగా భారతదేశం యొక్క ఐశ్వర్యమును గూర్చి వివరించెను. సృష్టి స్థితి లయములకు మూలమైన వాడును ఆత్మారాములకు వారిచే సదా ఉపాస్యుడును అగు దేవదేవుని సావర్ణి మనువు మరియు భారతవర్షవాసులు భక్తితో అర్చింతురు. ఇతర వర్షములందు ఉన్నట్లుగానే భారతవర్షమునందును పలు నదులు, పర్వతములు ఉన్నవి. అయినను భారతవర్షము యొక్క ప్రత్యేకత ఏమనగా దాని యందు వర్ణాశ్రమ పద్ధతి అనగా సంఘమును 4 వర్ణములు మరియు 4 ఆశ్రమములుగా విభజించిన వైదిక విధానము అమలులో ఉన్నది. పైగా అచ్చట వర్ణాశ్రమ ధర్మ నిర్వహణము తాత్కాలికముగా చెడినప్పటికీ ఏ క్షణమైనను పునఃస్థాపితము కాగలదని నారదముని అభిప్రాయపడెను. క్రమముగా ఆధ్యాత్మిక స్థితికి చేరి భవబంధము నుండి ముక్తిని బడయుటయే వర్ణాశ్రమ విధానమును అనుసరించటం వలన కలిగడి ఫలితము. ఆపుతానమ్మా, ఈ కిందదిని 1వది చదివేస్తారు భారతి మాతాజీ. సరే. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. గుర్తుపట్టారు కదా?
ఎక్కడ మాతాజీ ఇప్పుడు కొంచెం డ్రైవర్ వస్తే పక్కా తిరిగాను. ఓకే, ఒక మూడో లైన్ మాతాజీ, మూడో లైన్. మూడో లైన్ ఫలితము వర్ణాశ్రమ కలిగడి ఫలితం హరే వర్ణాశ్రమ కృష్ణ శ్రమ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, హరే కృష్ణ. వర్ణాశ్రమ ధర్మ నియమములను అనుసరించుట వలన మనుజుడు భక్తుల సాంగత్యావకాశమును బడయును. అట్టి సాంగత్యము నిద్రాణముగానున్న భగవత్ సేవోన్ముఖత్వమును జాగృతపరచి పాపజీవనమును అంతమొందించును. అంతట మనుజుడు వాసుదేవుని విశుద్ధ భక్తి యోగావకాశమును బడేయగలడు. ఈ అవకాశమును కలిగి ఉన్నందుననే భారతవర్షవాసులు స్వర్గలోకములందును కొనియాడబడుదురు. ఈ విశ్వమందలి అత్యున్నత లోకముగు బ్రహ్మలోకమునందును భారతవర్షము యొక్క స్థానము మహదానందముతో చర్చింపబడును. బద్ధజీవులందరూ విశ్వమందలి వివిధ లోకములలో వివిధ జాతుల అయందు పరిణామము నొందుచున్నారు. ఆ విధముగా జీవుడు బ్రహ్మలోకమునకైనను చేరవచ్చును. కానీ భగవద్గీత యందు ధృవపరపబడినట్లు ఆ భువనాల్లోకాః పునరావర్తినోర్జున, అతడు తిరిగి భూమి మీదకు రావలసి ఉండును. కనుక భారతవర్షమునందు నివసించు వారలు వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితముగా పాటించుచు నిద్రాణముగానున్న కృష్ణ భక్తిని జాగృతము చేసుకొనినచో మరణానంతరము తిరిగి ఈ భౌతిక జగత్తునకు రావలసిన అవసరం ఉండదు. ఆత్మదర్శుల నుండి భగవానుని గూర్చి వినడి అవకాశము లేనట్టి ఏ స్థానమైనను, అది బ్రహ్మలోకమైనను సరియే, జీవునికి సరైన స్థానము కాదు. భారతవర్షం నందు మానవ జన్మను బడసినవాడు ఆ మహదవకాశమును ఆధ్యాత్మికోన్నతికై వినియోగించుకొనినచో అతని స్థితి నిక్కముగా దయనీయమగును. సర్వకామ భక్తుడైనను ఏదో భౌతిక లాభాక్షను గోరెడి భక్తుడు భారతవర్షమున భక్తుల సాంగత్యము చేత సమస్త భౌతిక కోరికల నుండి బయటపడును. ఆ విధముగా అతడు విశుద్ధ భక్తుడై అనాయాసముగా భగవద్ధామమును చేరును. జంబూద్వీపమునందలి 8 ఉపద్వీపములను గూర్చి ఈ అధ్యాయము చివర సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజునకు వివరించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకటో నుంచి కూడా చదివియండి మాతాజీ. ఓకే. ఫస్ట్ది కొంచెం అన్నది. శ్లోకము. శ్లోకం ఉంది కదా, శ్లోకమును ఆ, బాగా చదివి అంతే. ఒకటో మాదే పేజ్ నెంబర్ చెప్పరా ఒకసారి? హరే కృష్ణ మాదే. 572. 572 మాతాజీ. ఓకే మాదే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాదే. సారీ. ఒకటవ శ్లోకం. శ్రీ సుఖ ఉవాచ కిం పురుషే వర్షే భగవస్త్రమాది పురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామన్ రామం తచ్చరణ సన్నికర్షాభిరతః పరమ భాగవతో హనుమాన్ సహ కిం పురుషైరవిరత భక్తిరూపాస్తే. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, కింపురుష వర్షమునందు మహాభాగవతుడు ఆంజనేయుడు తద్వర్షవాసులకు గూడి లక్ష్మణాగ్రజుడు సీతాపతియగు శ్రీరామచంద్రుని భక్తియోగమున నిత్య తత్పరుడై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. 2వ శ్లోకము. హరిష్టిషేణేన సహ గంధర్వైరుణ్గీయమానా పరమ కళ్యాణీం భగవత్కథాం సముపశ్నోతి స్వయం చేదం గాయతి. గంధర్వగణము సదా శ్రీరామచంద్రుని యశో వైభవమును కీర్తించుచుండును. ఆ యశో కీర్తనము మిగుల మంగళదాయకమైనది. ఆంజనేయుడు మరియు కింపురుష వర్ష ప్రధానుడగు అరిష్టిషేణుడు దానిని పూర్తి శ్రద్ధతో ఆలకింతురు. పిమ్మట హనుమానుడు ఈ మంత్రములను జపించును. భాష్యము. రామచంద్రుని గూర్చి పురాణములందు 2 విధములైన అభిప్రాయములున్నవి. మను అవతార వర్ణనము సందర్భమున లఘు భాగవతామృతము 5.34.36 అనేది గ్రంథము ఇది ధ్రువపరపబడింది. వాసుదేవాది రూపాణం అవతారా
ప్రకీర్తితాః విష్ణుధర్మోత్తరే రామలక్ష్మణాజ్యాః క్రమాదమి పాద్మేతు రామో భగవాన్ నారాయణ ఇతిరితః శేషశ్చక్రం చ శంఖశ్చ క్రమాత్స్య లక్షణాయదః మధ్యదేశాస్థితా యోధ్యాపురేస్య వసతిః స్మృతా మహావైకుంఠలోకే చ రాఘవేంద్రస్య కీర్తితాః. విష్ణుధర్మోత్తర పురాణము రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురు సోదరులను వరుసగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనువారి అవతారములుగా వర్ణించును. కానీ పద్మపురాణములో శ్రీరామచంద్రుడు నారాయణుని అవతారమనియు అతని ముగ్గురు సోదరులు శేషువు, చక్రము, శంఖముల అవతారములని తెలిపినది. కనుకనే స్త్రీల జలదేవ విద్యాభూషణులు తదిదం కల్పకేదే నైవ సంభావ్యం అని సారాంశముగా చెప్పిరి. అనగా ఈ అభిప్రాయములు పరస్పర విరుద్ధములు కావని భావము. కొన్ని కల్పములందు రామలక్ష్మణాదులు వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుల అవతారముగా అరుదించి మరికొన్ని కల్పములందు నారాయణ, శేష, శంఖ చక్రముల అవతారములుగా ఆవిర్భవింతురు. ఈ లోకమున శ్రీరామచంద్రుని ఆవాస స్థానము అయోధ్య నగరము నేటికిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో ఉత్తర భాగమునందు కలవు. 3వ శ్లోకం చదవన. హరే కృష్ణ మాతాజీ. వెళ్దాం నెక్స్ట్ కి. అదే చిన్నదే కదా, చదువు అయితే చదివియండి. అయితే చిన్నగానే ఉంది. చదివియండి. హరే కృష్ణ. 3వ శ్లోకం. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమః ఆర్య లక్షణశీల వ్రతాయ నమ శిక్షతాత్మన ఉపాసిత లోకాయ నమః సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమైతి. అనువాదము. ఏ ప్రభు, ప్రణవోచ్చారణ నీవు ప్రసన్నుడు వగుగాక. ఉత్తమ పురుషులలో శ్రేష్ఠుడవగు నీకు నా వందనములు. ఆర్యులు సమస్త సద్గుణాలకు నీవు నిధివి. నీ స్వభావము, ఆచరణము ఎల్లప్పుడూ ఒకే రకముగా నుండును. మనో ఇంద్రియములను నీవు నియంత్రించి ఉందువు. సామాన్య మానవులని వలె వర్తించుచు నీవు ఆదర్శనీయమగు గుణమును ప్రదర్శించి ఎటువంటి నడత కలిగి ఉండవలెను ఇతరులకు బోధింతువు. బంగారము యొక్క గుణమును పరీక్షించుటకు గల వరిపిడి రాయి వలె సమస్త సద్గుణములను వరిపిడి రాయి వంటి వాడివై ఉన్నావు. పరమ భక్తులకు బ్రాహ్మణులకు నీవు ఆరాధ్యుడవు. పరమ పురుషుడవగు నీవు మహారాజువు. అట్టి నీకు నా వందనములు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 4వ శ్లోకం. ద్విశుద్ధానుభవ మాత్రమేకం స్వతేజసాధ్వస్త గుణ వ్యవస్థదం పృచ్ఛత్ పరశాంతం సుదయోపలంబనం నానామ రూపం నిరహం ప్రపంచే. అనువాదం. విశుద్ధ స్వరూపుడగు అనగా సచ్చిదానంద విగ్రహుడు భగవానుడు కేవలము శుద్ధ చిత్తం ద్వారానే తెలియబడి వేదాంతమునందు అతడు అద్వితీయునిగా వర్ణింపబడి స్వతేజము వలన అతడు ప్రకృతి కల్మషంచే అంటబడిన వాడే ఉన్నాడు. భౌతిక దృష్టికి గోచరించినందున దివ్యుడని తెలియబడినాడు. అతనికి లౌకిక కర్మలు గాని, లౌకిక రూపము గాని లేదా లౌకిక నామములు గాని లేవు. కేవలము విశుద్ధ చిత్తం ద్వారానే మనుజుడు ఆ దేవదేవుని దివ్య రూపమును కాంచగలడు. అట్టి శ్రీరామచంద్రుని పాదపద్మముల చెంత సుస్థిరులు మగుదుము కాక. ఆ దివ్య చరణ కమలములకు వందనములు నర్పింతుము గాక. భాష్యం.
బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు పలు అవతారమును దాల్చుచుండు. రామాది మూర్తేషు కళా నియమేన తిష్ణ నానావతారమకరద్భువనేషు కృష్ణం స్వయం సమభవత్ పరమః పూమాన్యో గోవిందం ఆది పురుషం తమహం భజామి. శ్రీరాముడు, నరసింహుడు వంటి అనేక అవతారంతో పాటు పలు కల అవతారములను సదా దాచినప్పటికీ ఆది పురుషునిగా నుండి స్వయంగా అవతరించేవాడు నేను గోవిందుని నేను భజిత్తును. శ్రీకృష్ణుడే పలు విష్ణు రూపంలోనికి విస్తరించును. ఆ విష్ణు రూపంలో శ్రీరామచంద్రుని రూపం ఒక్కటి. విష్ణు తత్వము గరుడు వాహనారుడై ఉండననియు చతుర్భుజములో నానా విధములుగా ఆయుధములు దాల్చుననియు మనం ఎరిగి ఉన్నాం. కానీ శ్రీరామును అయినది ఆంజనేయుడే గాని గరుడు కాడు. శ్రీరామునికి చతుర్భుజములు గాని శంఖచక్ర పద్మములు గాని లేవు. అందువలన శ్రీరాముడు విష్ణుతత్వ కోవకు చెందిన వాడేనా అని మనకు సందేహము కలగవచ్చు. కనుకనే ఈ శ్లోకము అతడు శ్రీకృష్ణ భగవాన్తో సమానమని రామాది మూర్తేష కళ స్పష్టపరుచున్నది. శ్రీకృష్ణ ఆది పురుషుడు ఆయనను శ్రీరాముడు అతనికి అభిన్నుడే. శ్రీరామచంద్రుడు గుణాతీతుడు కనుకనే ప్రశాంతుడని గుణములచే కలత చెందినవాడని తెలియబడి భగవత్ ప్రేమలో పూర్తిగా మునగినదే ఎవడను శ్రీరామచంద్రుని దివ్యత్వమును మహిమను తెలుసుకొని చాలు. చర్మ శిష్యులతో ఎవడను అతనిని గాంచలేడు. రావణు వంటి దానవులు ఆధ్యాత్మిక దృష్టి లోపించి ఉన్నదా కనుక శ్రీరాముడు ఒక సామాన్య రాజుగా తలుతురు. కనుకనే రావణుడు శ్రీరామపత్ని యొక్క సీతాదేవిని చెరపట్టెత్తింది. కానీ వాస్తవమునకు అతడు సీతాదేవి నిజ రూపమును తెలుసుకొని పోలేదు. రావణుడు తాక వచ్చినప్పుడు సీతాదేవి భౌతిక రూపమునే ముందుంచి తన మూల రూపమును అతని దృష్టికి అగోచరంగా నుంచాను. కనుకనే శ్రీరాముడు మరియు అతని పత్ని సీతాదేవి మాయా ప్రభావమునకు దూరముగా నుందని ఈ శ్లోకమునందలి ప్రత్యేక ప్రశాంతం అను పదం సూచించను. ఎం ఏ వైష రుణతే తేన లభ్య ఉపనిషత్తులో తెలుపబడింది. భక్తి తన్మయత్వం కలిగిన వారికే పరమాత్ముడు అనగా దేవదేవుడు గోచరించును అనుభూతమగును. ఈ విషయము శ్రీ బ్రహ్మ సంహిత యందు ఇట్లు తెలుపబడింది. ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత గుణ స్వరూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రేమాంజములు కనులకు వలుతుకొనిన భక్తులకు హృదయమునందు శ్యామసుందరుడుగా నిత్యరూపం దర్శనమిచ్చడు ఆది పురుషుడు గోవిందుని నేను భజింతును. అదే విధంగా చాందోపనిషత్తునందు ఏత స్త్రీషో దేవత అనేన జీవేన అని తెలియబడి ఆత్మ పరమాత్మను బయలుపరచుడికే దీని యందు అనీన అను పదము ప్రయోగింపబడి. ఇక తిస్రో దేవత అను పదము జీవదేహము పృథ్వీ అగ్ని జలము అనే 3 తత్వంతో తయారు చేయబడిన సూచించను. పరమాత్ముడు జీవాత్మ అంటే దేహం అనే ఉపాధిని కలిగి ఉండి దానిచే ప్రభావితుడయ్యేవాడు. హృదయమునందు ప్రవేశించినప్పటికీ అతని దేహంతో ఎట్టి సంబంధమును కలిగి ఉన్నది. పరమాత్ముడు ఎట్టి లౌకిక సంబంధములు లేనివాడు కనుకనే ఇచ్చట అనామ రూపం విరహం అని వర్ణింపబడినాడు. పరమాత్మునికి ఎటువంటి లౌకిక ఉపాధులు లేవు. కానీ జీవాత్మ లౌకిక ఉనికి కలిగినట్టు వాడు కలిగి జీవాత్మ తాను భారతీయుడిని అమెరికా దేశస్తుడని లేదా జర్మన్ దేశస్తుడని చెప్పుకోగలగాలి. కానీ పరమాత్మను బట్టి ఉపాధులు లేవు కనుక అతడు లౌకిక నామరహితుడు. జీవాత్మ తన నామకు అన్యుడు. కానీ పరమాత్ముడు ఇట్లా కాదు. పరమాత్ముని శిమన పరమాత్ముడు అతని నామము ఒక్కటే. నిరహం భౌతిక ఉపాధి రహితం ఒక భావం చెప్పరాదు. హరే కృష్ణ మాతాజీ. జగదంబ మాతాజీ మ్యూట్ చేసుకోండి కొంచెం ప్లీజ్. ఆపేరమ్మా. అను పదం యొక్క భావం ఇది. పరమాత్ముడు అహంకార రహితుడని అహంకారం లేనివాడు. దానికి అర్థం చెప్పరాదు. అతడు దివ్య స్వరూపధారి. ప్రభా మాతాజీ వాయిస్ రావట్లేదమ్మా. నాది మ్యూట్లోకి వెళ్ళిపోయింది. అన్ని మ్యూట్లోకి వెళ్ళిపోయింది. చదువుతున్నాను. అహంకారం లేనివాడు దానికి వేరే అర్థం చెప్పరాదు.
అతడు దివ్య స్వరూపధారి. స్త్రీల జీవగోస్వాముల వారు వసుకున్న వివరణ ఇది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వసుకున్న వివరణను అనుసరించి నిరహం అనగా నిర్నిశ్చయన అహం. నిరహం అనగా భగవానుడు స్వరూపరహితుడని కాదు. పైగా అహం అన్నది అతడు స్వీయ రూపమును కలిగి ఉన్నాడని దృఢముగా నిరూపణను కావించుతున్నది. ఏలయనగా నిర్ అన్నది నకారాత్మకమే గాక దృఢముగా నిశ్చయించినది కూడా అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువు. 5వ శ్లోకం. మత్యావతారస్విహ మర్త్య శిక్షణం రక్షోవధాయైవ నా కేవలం విభోః కుతోన్యథా స్యాద్రమతః స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య. అనువాదం. రాక్షసాధిపతి యగు రావణుడు మానవేతరునితో చంపబడని నిర్ణయించబడినందున భగవానుడు శ్రీరామచంద్రుడిగా మానవ రూపమున అవతరించెను. ఆయనను శ్రీరాముని అవతార ప్రయోజనము రావణుని దున్మాడుటియే గాక మైథున సుఖమే కేంద్ర విషయముగా నుండి భౌతిక సుఖము సమస్త క్లేశములకు కారణమని మర్చులకు బోధించట కూడా అయ్యున్నది. అతడు స్వయం పరిపూర్ణుడగు దేవదేవుడు. అతనికి ఎట్టి శోకము లేదు కనుక సీతావియోగము వలన అతనికి ఎట్టు కష్టము కలుగును. భాష్యము. ఈ విశ్వమునందు భగవానుడు మానవ రూపమును అవతరించినప్పుడు 2 ప్రయోజనములను కలిగి ఉండను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం. భగవద్గీత 4.9 ఒకటి సాధువులను రక్షించుట, రెండవది దానవులను నిర్జించుట. భక్తుల రక్షణార్థము భగవానుడు తన సాన్నిధ్యముచే వారిని సంతృప్తి పరచుటేగాక వారు భక్తియోగము నుండి పతనం చెందనిలాగున స్వయముగా ఉపదేశము కూడా కావించును. పలు కష్టములను కూడియుండి వైవాహిక జీవనమున ప్రవేశింపకుండుట ఉత్తమోత్తమని శ్రీరాముడు స్వీయ ఉపమానం ద్వారా తన భక్తులకు బోధించెను. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతము నందు ఇట్లు నిర్ధారణం చేయబడినది. యన్మైథునాది గృహమేధి సుఖం హి తుచ్చం కంఠూయ నేన కరయోరివ దుఃఖ దుఃఖం తృప్యంతి నేహ కృపణ బహు దుఃఖ బాజః కండూతి వన్మన సీజం విషహేత ధీరః. ఆధ్యాత్మిక జ్ఞానం నందు పురోగమించని వారును తత్కారణమున బ్రహ్మ విరోధులైన వారును అగు కృపణలు సాధారణంగా కుటుంబ జీవనమును మైథున సుఖమునకు అనుమతి పత్రం వంటిది స్వీకరింతురు. అనేకానేక కష్టములు మైథున సుఖమును వెన్నంటే ఉన్నప్పటికీ వారు ఆ సుఖమునే పదే పదే అనుభవింతురు. ఇది నిజమునకు భక్తులకు ఒక హెచ్చరిక వంటిది. భక్తులకు మరియు మానవ సమాజమునకు ఒక చక్కని ఉపదేశం నొసగొట్టుకే శ్రీరామచంద్రుడు భార్యను గ్రహించిన కారణమున తాను భగవానుడయ్యను పలు కష్టములను అనుభవించను. నిజమునకు శ్రీరాముడు ఆ కష్టములను అనుభవించినది మనకు బోధ కావించుటకే. లేనిచో అతడు దేని కొరకు దుఃఖించిన అవసరము లేదు. భార్యను స్వీకరించిన వాడు ఉత్తమ భక్తయ్యే ఉండి ఆమెకు పూర్తి రక్షణము నొసగవలనంట శ్రీరామచంద్రుని ఉపదేశములో మరొక అంశము. మానవ సమాజమును 2 తెగలుగా విభజించవచ్చును. ధర్మపాలనము కావించేవారు ఒక వర్గము వారు కాగా భక్తి యోగమును చరించి భక్తులు ఇంకొక వర్గము వారు. పూర్తిగా ధర్మ విధానము అవలంబించి కర్తవ్య పరాయణుడగు భర్తగా నగుట ఎట్టో ఆ 2 వర్గముల వారికి శ్రీరాముడు తన స్వీయ ఉపమానం ద్వారా ఉపదేశింపగోరెను. లేనిచో అంతటి కష్టములను అతడు అనుభవించుటకు ఎట్టి కారణము లేదు. ధర్మనిష్ఠుడగు వాడు భార్య రక్షణమును నిర్లక్ష్యపరపరాదు. దాని వలన కొంత కష్టము కలిగినప్పటికీ మనిషి దానిని సహించవలను. మంచి భర్త యొక్క ధర్మం అదియే. తన స్వీయ చరిత్ర ద్వారా శ్రీరాముడు ఆ బాధ్యతను లోకమునకు ప్రదర్శించెను. తన హ్లాదిని శక్తిచే అతడు లక్షలాది సీతలను సృష్టించగలిగిన వాడే కాని ధర్మపరుడగు భర్త యొక్క బాధ్యతను చూపుటకే అతడు సీతాదేవిని రావణుని చెర నుండి రక్షించటే కాక ఆ దానవుని వంశ సహితముగా నిర్మూలించెను. విష్ణు భగవానుడు మరియు అతని భక్తులు బాహ్యముకు క్లేశములను అనుభవించినట్లు గోచరించినను వారితో వారికి ఎట్టి సంబంధము లేదని తెలుపుట శ్రీరామచంద్రుని ఉపదేశములోని ఇంకొక అంశము. ఎట్టి పరిస్థితుల యందును వారు ముక్త పురుషులే కనుకనే చైతన్య భాగవతమునందు ఇట్లు చెప్పబడినది. యతధేక వైష్ణవేర వ్యవహార దుఃఖ నిశ్చయ జానిహ తాహ పరమానంద సుఖ. భక్తి యోగానురక్తుడైన కారణమున వైష్ణవుడు ఎల్లవేళలా దివ్యానందమున స్థిరముగా నిలిచియుండును. అతడు బాహ్యమునకు కష్టముల అనుభవించుచున్నట్లు గోచరించినను అది దివ్య విరహానంద స్థితియే అనబడును.
ప్రేయసి ప్రియుల విరహము బాహ్యమునకు కష్టంగా గోచరించినను నిజమునకు పరమానందదాయకమే. కనుక సీతారాముల వియోగము దాని వలన వారు అనుభవించిన కష్టములు ఒకనొక దివ్య సుఖ ప్రదర్శనమే అయ్యున్నది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఆ రీతి అభిప్రాయపడి ఉండిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. లక్ష్మీనారాయణ మాత్రం ఉన్నారు, ఇందాక ఉన్నారు, ఇందాక వచ్చేది కానీ మళ్ళా వెళ్ళిపోయారా? బాలమణి మాత చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. న వై స ఆత్మాత్మతాం సుహృత్తమః సక్తస్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవః న స్త్రీకృతం కస్మలమశ్నువీత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి. నకాడు వై నిక్కముగా సహ అతడు ఆత్మ పరమాత్ముడు ఆత్మవిధులకు సుహృత్తమ ఉత్తమ మిత్రుడు, సక్త అనురక్తుడు, త్రిలోక్యాం ముల్లోకములందు దేనికిని భగవంతుడగు వాసుదేవ సర్వవ్యాపియగు దేవదేవుడు, స్త్రీకృతం భార్య వలన కలిగిన కస్మలం వియోగ క్లేశములను నా అశ్నువీత పొందకపోవచ్చును. లక్ష్మణం అనుంగు సోదరుడు లక్ష్మణుడు చ కూడా అపి నిక్కముగా విహాతుం విడుచుటకు నా అర్హతి సమర్థుడు కాడు. అనువాదం. శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా భగవంతుడు వాసుదేవుడే కనుక ఈ భౌతిక జగత్తులో దేని అందును అనురక్తుడు కాడు. ఆత్మవిధులకు ఆత్మయైనట్టి అతడు అవ్వారలకు సన్నిహిత మిత్రుడు. అతడు షడ్గుణైశ్వర్య పూర్ణుడు కనుక అతడు భార్యావియోగమును తిక్కించుట గాని భార్యను మరియు అనంగు సోదరుడు లక్ష్మణుని త్యజించుట గాని జరిగి ఉండకపోవచ్చును. వారిలో ఎవరిని త్యజించటైనను అసంభవమైన కార్యమే. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. భగవంతుడనడి పదమును నిర్వచించినప్పుడు మనము అతడు షడ్గుణైశ్వర్య సంపన్నుడని, ఐశ్వర్యము, యశస్సు, బలము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అన్నవి పరిపూర్ణముగా కలిగినవాడు పలుకుదుము. ఈ భౌతిక జగత్తులో దేని అందును అనురక్తుడు కానందున అతడు వైరాగ్యమూర్తి అని పిలువబడును. అతడు విశేషముగా ఆధ్యాత్మిక జగత్తు పట్ల దాని అందలి జీవుల పట్ల అనురక్తుడై ఉండగా ఈ భౌతిక జగత్తు వ్యవహారములన్నీయును దుర్గాదేవి నేతృత్వమున సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖా ఛాయేవ యస్య భువనాన్ని విభర్తి దుర్గా జరిగిపోవచ్చును. ఆ రీతిగా ప్రతి జీవు భౌతిక శక్తి దుర్గాదేవి యొక్క కఠోర నియమములను అనుసరించి వనగూడును. కనుక భగవానుడు ఈ భౌతిక జగం పట్ల పూర్తిగా అనాసక్తుడై ఉన్నాడు. దాని పట్ల అతడు ఎట్టి శ్రద్ధ చూపవలసిన అవసరమే లేదు. సీతాదేవి ఆధ్యాత్మిక జగత్తులకు చెందినది. అట్లే లక్ష్మణుడు శ్రీరాముని అనుంగు సోదరుడు, సంకర్షుణ్ణి అవతారము. ఇక శ్రీరాముడు సాక్షాత్తుగా దేవదేవుడకు వాసుదేవుడే. భగవానుడు సదా ఆధ్యాత్మిక గుణ విశేషుడు కనుక తన ప్రేమ భక్తి యందు నిలిచిన వారి పట్ల అమితానురక్తుడేయుండును. అతడు సత్యమునందే అనురక్తుడేయుండును గాని బ్రాహ్మణత్వమునందు కాదు. ఎట్టి భౌతిక గుణములకు అతడు అనురక్తుడు కాడనుట నిస్సందేహమే. సమస్త జీవులకు పరమాత్ముడైనను అతడు ఆత్మవిధులైన వారికి విశేషముగా ప్రకటమగును. ముఖ్యముగా అతడు భక్తుల హృదయాలకు అత్యంత ప్రియుడు. రాజైన వాడు ఎంత బాధ్యతాయుతముగా వర్తించవలెనో మానవ సంఘమునకు బోధించుటకే అవతరించిన కారణమున శ్రీరామచంద్రుడు బాహ్యమునకు సీతాదేవి లక్ష్మణుల సాంగత్యమును విడిచెను. లేనిచో వారిని అతడు విడిచిన అవకాశమే లేదు. కనుక రామకార్యములను మనుజుడు ఆత్మవిధిని విన్నుండియే తెలుసుకొనవలను. అప్పుడే ఆ దివ్యలీలలో అవగతం కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ప్రణామ్. కుసుమ మాత చదువుతారు. కుసుమ మాతాజీ, కుసుమ మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. 7 అవగతం. 7వ శ్లోకం. నా జన్మ నూనం మహతో నా సౌభగం నా వాగ్న బుద్ధిర్నా కృతిస్తోష హేతు తైర్యా ద్విసృష్టా నపి నో వనౌకస చాకార సఖ్యే బత లక్ష్మణగ్రజ. నా కాదు జన్మ కూలిన వంశ జన్మము
కులిన వంశ జన్మము నూనం నిస్సందేహముగా మహతః దేవదేవుని యొక్క నా కాదు సౌభాగ్యము నా కాదు వాక్చాతుర్యము నా వాక్చాతుర్యము నా కాదు బుద్ధి తేజము నా కాదు ఆకృతి దేహ లక్షణములు దోషహేతు భగవంతునికి ప్రీతి కారణము తైహి పైన పేర్కొనబడిన లక్షణములచే యత్ కారణమున విసృష్టాన్ నిరాకరింపబడి అపి అయినప్పటికీ నహ మొమ్ము వనవోకసహ వనవాసులము చకార అంగీకరించెను సఖ్యే స్నేహమున బత అహో లక్ష్మణాగ్రజుడగు శ్రీరామచంద్రుడు కూలిన వంశము జన్మము సౌందర్యము వాచాతుర్యము చురుకైన బుద్ధి ఉన్నత జాతి లేదా ఉన్నత దేశము వంటి భౌతిక గుణములను ఆధారము చేసుకొని ఎవ్వడును శ్రీరామచంద్రుడితో మైత్రి నెరపజాలడు. అతనితో మైత్రికి వాస్తవమునకు అవి అవశ్యములే కావు. లేనిచో అనాగరిక వనవాసులమగు మేము ఉత్తమ జన్మమును పడైనప్పటికీ సౌందర్య విహీనులమైనప్పటికీ నాగరికుల వలె మాట్లాడుకున్నప్పటికీ శ్రీరాముడు మమ్ము స్నేహితులుగా అంగీకరించుట ఎట్లు సాధ్యపడేది? భాష్యము కుంతీదేవి ఒక శ్రీకృష్ణ స్తోత్రమును తన భావములను వెలబుచ్చుచు ఆ దేవదేవుని అకించన గోచరు అడని సంబోధించినది. అచట ఆ ఉపసర్గము లేమిని తెలియజేయునది కాగా కించన అనున్నది ఈ భౌతిక జగత్తునకు చెందిన దానిని సూచించను. తన గౌరవనీయ స్థానమును సంపదను సౌందర్యమును విద్యార్థులను చూచుకొని ఎవ్వడేని మిగులు గర్వించి ఉండవచ్చును. లౌకిక వ్యవహారములలో నిక్కముగా అవి మహద్గుణములే అయినప్పటికీ భగవానునితో స్నేహము నేర్పుటకు అవి ఆవశ్యకములు కావు. ఈ గుణములన్నింటినీ కలిగి ఉన్నవాడు భక్తుడు కావలసి ఉండెను. అతడు నిజముగా భక్తుడైనప్పుడు ఆ గుణములన్నీ సద్వినియోగపడను. ఉన్నత జన్మము ఐశ్వర్యము విద్య సౌందర్యములతో జన్మైశ్వర్య శృత శ్రీ గర్వితులైన వారు భక్తిభావమును పెంపొందించుకొనుట పట్ల నిర్లక్ష్యము చూపుదురు. అట్లే భగవంతుడు కూడా అట్టి భౌతిక గుణములను నిర్లక్ష్యపరచును. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కేవలం భక్తి చేతని లభించగలడు. భక్త్యా మామాభిజానాది అనగా భక్తి మరియు భగవత్ సేవాభిలాష అనునవే నిజమైన యోగ్యతలు. భగవదానుగ్రహమును బడియుటకు చూపడి ఉత్కంఠతమే దానిని బడియుటకు మాల్యమని లౌల్యమేకం మాలం రూప గోస్వామి కూడా పలికెను. ఈ విషయమున చైతన్య భాగవత గ్రంథమునందు ఇట్లు తెలుపబడినది. కోలా వేచ సేవఖేర దేక భాగ్యసీమ బ్రహ్మ శివ కాందే యార దేఖియా మహిమా ధనే జనే పాండిత్యే కృష్ణ నాహి పాయి కేవల భక్తి రసవస చైతన్య గోసాని అహో భక్త కోలోవేచుని మహద్భాగ్యమును గాంచుడు. బ్రహ్మరుద్రులే అతని మహిమను గాంచి అశ్రువులు రాల్చుచున్నారు. ధనము పరివారము లేదా విద్యచే మనుజుడు శ్రీకృష్ణుని పొందజాలడు. శ్రీచైతన్య మహాప్రభు కేవలం విశుద్ధ భక్తి చేతనే వసుడగును. కోలోవేచ శ్రీధరుడు శ్రీ చైతన్యుల వారి భక్తుడు. అరటి చెట్టు బోదెలతో దొప్పలను తయారు చేసి అమ్ముట అతని వృత్తి. వచ్చిన రాబడిలో అతడు 50% గంగాదేవి పూజకు వినియోగించి మిగిలిన 50% తన అవసరములకు వాడుకొనేటివాడు. మొత్తం మీద అతడు కటిక దరిద్రుడు. అతని ఇంటి కప్పు విరిగిపోయి పెక్కు చిల్లులను కూడి ఉండేది. ఇత్తడి పాత్రలను కొనుగోలు చేసేటి శక్తి లేక అతడు ఇనుప పాత్ర ఎందే మంచి నీటిని త్రాగేడివాడు. ఆయనను అతడు శ్రీ చైతన్యుల వారి పరమ భక్తుడు. ఎటువంటి భౌతిక సంపత్తులు లేనివాడు. పరమ దైవ
గుణనుటకు అతడే చక్కని ఉపమానము. సారాంశం ఏమనగా భౌతిక ఐశ్వర్యములచే ఎవ్వడును శ్రీకృష్ణ పాదార వింద ఆశ్రయమును గాని శ్రీ చైతన్య మహాప్రభులు వారి ఆశ్రయమును గాని బడయజాలడు. అట్టి ఆశ్రయము కేవలం విశుద్ధ భక్తి చేతనే లభించగలదు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మధ్యానావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. మనుజుడు భౌతిక లాభాపేక్ష రహితముగాను జ్ఞానకాండ గాని కర్మకాండ గాని లేకుండగాను అనుకూలముగాను దేవదేవుడకు శ్రీకృష్ణుని సేవించవలెను. అదే విశుద్ధ భక్తి అనబడను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే దండ కృష్ణ మాతాజీ. మల్లికార్జున ప్రభుజీ చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, నేను శారదా మాతాజీనండి. ఆ, ఆ, చిన్న డౌట్ అండి. 6వ శ్లోకంలో ఆ మనకి అతడు శ్రీరామచంద్రుడి గురించి చెప్తున్నారు కదండి. ఉమ్, భార్య వియోగమున దుఃఖించుట గాని భార్యను మరియు అనుంగు సోదరుడగు లక్ష్మణుని త్యజించుట గాని జరిగి ఉండకపోవచ్చును అన్నారు కదండి. అంటే రామాయణంలో మనకి ఉత్తి భార్య వియోగం ఒక్కటే కదండి శ్రీరామచంద్రుడికి ఉంది. లక్ష్మణుడు ఎప్పుడు కలిసే ఉండేవారు కదండి, రాముడు లక్ష్మణుడును. ఇలా ఎందుకు చెప్పారండి? 581 పేజ్ లో కూడా ఉందండి, లాస్ట్ పారాగ్రాఫ్ లో, లాస్ట్ 3 lines లో. ఉమ్. అంటే ఇది యాక్చువల్గా వాళ్ళు ఆ, అవతారం కదండి రామచంద్రుల వారు. అవునండి. ఆ, ఆ, అవతారం కాబట్టి ఆ సాంగత్యం విడిచేని రాశారు. కానీ ఆహా. అంటే మామూలుగా అంటే మనలాంటి వాళ్ళు కాదు కదా వాళ్ళు. అలా అందుకని అలా. అది మనలాంటి వాళ్ళు కాదు కాబట్టి ఆ సాంగత్యం విడిచేయని రాశారు. బాహ్యమునకు సీతాదేవి. అంతే, బాహ్యంకి అలాగా. ఓకే, సరే అండి. థ్యాంక్ యూ. మల్లికార్జున ప్రభు చదువుతారండి. అన్నిట్లో ఉన్నారు. మల్లికార్జున ప్రభుజీ హరే కృష్ణ. 8వ శ్లోకం. సురో వాప్యద మానర నరః సర్వాత్మనాయ సుకృతజ్ఞముత్తమం భజేత రామం మనుజాకృతిం హరిం సలాందివమితి. కనుక దేవత గాని దానవుడు గాని నరుడు గాని పశుపక్షాది నరేతరులు గాని ఎవరైనను ధరణిపై మానవాకృతిలో అవతరించిన భగవంతుడగు శ్రీరామచంద్రుని తప్పక అర్చించవలెను. భక్తుడు వనర్చడి స్వల్పమైన సేవ అయినను శ్రీరాముడు స్వీకరించును కనుక అతని అర్చనమున తీవ్రమగు తపోనిష్టల అవసరము లేదు. ఆ విధముగా అతడు సంతుష్టి చెందగలడు. ఆ దేవదేవుడే సంతుష్టి చెందినంతటా భక్తుని జన్మ ధన్యమగును. అయోధ్యాపుర వాసులందరూ శ్రీరాముడు వైకుంఠమునకు తీసుకొని పోయెను. భాష్యము. శ్రీరామచంద్రుడు తన భక్తుల యెడ ఎంత కరుణామయుడనగా వారొనర్చడి మానవులు గాని మానవేతరులు గాని స్వల్పమైన సేవ చేతనే అతడు సులభముగా సంతుష్టుడగును. శ్రీరాముని సేవించుటయందలి ప్రత్యేక లాభమదియే. శ్రీ చైతన్య మహాప్రభువును అర్చించుట ఎందును అదే లాభము కలదు. శ్రీకృష్ణుడు శ్రీరాముడు క్షత్రియుల రూపమున అసురులను దునుమాడి వారిపై కరుణ చూపుట జరిగినది. కానీ చైతన్య మహాప్రభువు అసురులకైనను అతి సునాయాసముగా భగవత్ ప్రేమను వసగిరి. భగవదవతారములన్నీయును ముఖ్యముగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు తదనంతరము శ్రీ చైతన్యులు తమ ఎదుటనున్న జీవులందరినీ ఉద్ధరించిరి. కనుకనే శ్రీ చైతన్యులు షడ్భుజ రూపమున శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభువు ముగ్గురి కలయికగా దర్శనమిత్తురు. ఆ షడ్భుజమూర్తిని
2 శ్రీరాముని భుజములు, 2 శ్రీకృష్ణుని భుజములు, 2 చైతన్య మహాప్రభువు భుజములు అర్చించుట ద్వారా మానవ జన్మ ప్రయోజనము సిద్ధించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ ప్రభుజీ 9వ శ్లోకము. భారతేపి వర్షే భగవాన్ నారాయణాఖ్య అకల్పాంతముపచిత ధర్మ జ్ఞాన వైరాగ్యేశ్వరో పశమో పరమాత్మో ఫలంబనమనుగ్రహాయాత్మ అవతారమనుకంపయ తపోవ్యక్త గతిశ్చరతి. అనువాదము. శ్రీ సుఖదేవ గోస్వామి పలుకసాగను. భగవాన్ మహిమలు అచించములు. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ నిగ్రహము, అహంకార రాహిత్యము వంటివి బోధించి భక్తులను అనుగ్రహించుటకే భగవానుడు భారతవర్షమునందలి బదరికాశ్రమమున నరనారాయణ రూపమున అవతరించను. అతడు ఆధ్యాత్మిక ఐశ్వర్యములను కూడిన వాడే ఈ కల్పాంతం వరకు తపోదీక్షలోనే నెలకొని ఉండను. అదియే ఆత్మానుభవ విధానము. భాష్యం. ఆత్మ సాక్షాత్కారమును బడిలో ప్రపంచ మానవులకు బోధించుటకై భగవానుడు నరనారాయణ అవతారమున ఏ విధముగా తపోనిష్ఠలో నెలకొని ఉన్నాడో తెలుసుకున్నట్టుకు మనము బదరికాశ్రమమునందలి నరనారాయణ మందిరమును దర్శింపవచ్చు. జ్ఞానకాండ, కర్మకాండ ద్వారా ఆత్మానుభూతి బడియుట అసాధ్యము. దాని కొరకు మనుజుడు పరమ శ్రద్ధను కూడి తపస్సును ఆచరించవలను. కానీ దురదృష్టవశాత్తు కలియుగ జనులకు తపస్సనుడి పదమునకు అర్థము కూడా తెలియదు. అటువంటి పరిస్థితులలో భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి పతిత జీవులకు అత్యంత సులభముగు ఆత్మ సాక్షాత్కార విధానమును ఒసగిరి. అదియే చేతోదర్పణ మార్జనము, చిత్త దర్పణమును శుద్ధిపరచు విధానము అనబడును. ఈ పద్ధతి అత్యంత సరళము కనుక ఎవరైనను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు కృష్ణ సంకీర్తనమున పాల్గొనవచ్చు. ఈ కాలమున మానవ శరీర నిర్మాణ శాస్త్రము, మార్క్స్ వాదము, ఫ్రాయిడ్ వాదము, రాష్ట్రవాదము, పారిశ్రామికీకరణ వాదము వంటి ఎన్నో జ్ఞానశాఖలు ఉన్నవి. నరనారాయణులు అవలంబించిన విధమును చేపట్టక వీని మార్గదర్శకత్వమునే చనినచో విలువైన మానవ జన్మను వృధా కావించుకున్నట తథ్యమే. ఆ విధముగా మనము వంచబడి తప్పుదారి పట్టగలము. హరికృష్ణ. శారదామాత చదువుతాం. శారదామాత. హరే కృష్ణ. చదువుతున్నాం. 10వ శ్లోకం. తం భగవన్నారదో వర్ణాశ్రమ వతీభిర్భారతీభిః ప్రజాభిర్భగవత్ ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగాభ్యాం భగవదనుభావోపవర్ణనం సావర్ణేరుపదేక్ష్యమానః పరమభక్తి భావేనోపసరతి ఇదం చాభిగృణాతి. జీవిత చర్మ లక్ష్యమగు భక్తి యోగమును జ్ఞానము, యోగము ద్వారా సాధించుటకు ఏ విధముగా పనిచేయవలనో నారదుడు తాను రచించిన నారద పంచరాత్రమను గ్రంథమున విపులముగా వర్ణించెను. భగవన్ మహిమలను కూడా అతడు దాని యందు వర్ణించెను. భగవద్భక్తిని బడయుటకై వర్ణాశ్రమ ధర్మ నియమములను ఖచ్చితంగా పాటించడి భారతవర్ష వాసులకు బోధించు నిమిత్తమై ఆ దివ్య వాంగ్మయమునందలి ఉపదేశములను నారదముని సావర్ణి మనువునకు ఉపదేశించెను. ఆ విధముగా నారదుడు భారతవర్ష వాసులను గూడి నరనారాయణుల సేవలో నిరంతరము నెలకొనియుండి ఈ రీతి కీర్తించును. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ క్రింది విషయమును స్పష్టముగా తెలిపియుండిరి. భారత భూమితే హైల మనుష్య జన్మయార జన్మ సాధక కరికరపర ఉపకార. మానవ జన్మ ఉద్దేశ్యమును భారతదేశమునందు నిక్కముగా సాధింపవచ్చును. ఏలయనగా భారతవర్షమున మానవ జన్మ లక్ష్యము మరియు దానిని సాధించడి విధానము సుస్పష్టముగా తెలుపబడినవి. భారతవర్షము ఒసగిన ఈ మహదవకాశమును జనులు ముఖ్యముగా వర్ణాశ్రమ ధర్మ నియమములను అనుసరించువారలో గ్రహింపవలసి ఉన్నది. 4 వర్ణములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు 4 ఆశ్రమములను బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము,
సన్యాసము కూడినట్టి వర్ణాశ్రమ ధర్మ నియమములను పాటించనిచో జీవన సాఫల్యం అనడి ప్రశ్నయే ఉదయించదు. దురదృష్టవశాత్తు కలియుగ ప్రభావమున ఇప్పుడు సమస్తము నశించిపోవచున్నది. భారత వర్షవాసులు క్రమక్రమముగా మ్లేచ్చులు యవనుల స్థాయికి దిగజారుచున్నారు. అట్లయినచో వారెట్లు ఇతరులకు బోధించగలరు? కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ప్రకటించి ఉన్నట్లుగా ఈ భారత వర్షవాసుల కొరకే గాక సమస్త ప్రపంచ ప్రజల కొరకై కృష్ణ చైతన్యోద్యమము ఆరంభింపబడినది. సమయము ఇంకనూ మించిపోలేదు. భారత వర్షవాసులు ఈ హరినామ సంకీర్తన ఉద్యమమును గంభీరముగా స్వీకరించినచో ప్రపంచము నారకీయ స్థితికి దిగజారకుండగా కాపాడవచ్చును. కృష్ణ చైతన్యోద్యమము, హరినామ సంకీర్తనోద్యమము పాంచరాత్రిక విధిని, భాగవత విధిని అనుసరించును కనుక జనులు దీని వలన లాభమును బడసి తమ జీవితములను జయప్రదమనొచ్చుకొనెదరుగాక. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నాకు వేరే క్లాస్ ఉంది 8:30కి. నేను చదవనా ప్రభుజీ? చదివండి. థ్యాంక్ యూ ప్రభుజీ. 11వ శ్లోకము. ఓం నమో భగవతే ఉపశమశీలాయో పరతానాజ్ఞాయ నమో కించన విత్తాయ ఋషి ఋషభాయ నర నారాయణాయ పరమహంస పరమ గురవే ఆత్మా రామాసి పతయే నమో నమ ఇతి. ఋషిశ్రేష్ఠుడగు శ్రీ నరనారాయణ భగవానునకు వందనములు. జితేంద్రియుడు ఆత్మారాముడు అహంకార రహితుడైన అతడు అకించనులకు విత్తమై ఉన్నాడు. మహోన్నతులకు పరమహంసలకు పరమ గురువైన అతడు ఆత్మారాములకు ప్రభువై ఉన్నాడు. అతని పాదపద్మములకు మరల మరల నమస్కరించుచున్నాను. 12వ శ్లోకము. కర్తాస్ గాయతి చేతం కర్తాశ్చ సర్గాదిషు యో న భజ్యతే న హన్యతే దేహగతో దైహికైః ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే తస్మై నమోసక్త వివిక్త సాక్షిణే. పరమశక్తిశాలియగు నారదముని నరనారాయణుని అర్చించినప్పుడు ఈ మంత్రమును కూడా జపించుచుండును. ఈ దృశ్యమాన జగత్తునకు భగవానుడే సృష్టి స్థితి లయాది కారకుడైనను పూర్తిగా మిథ్యాహంకార రహితుడు. అల్పజ్ఞులకు అతడు భౌతిక దేహమును గ్రహించినట్లు గోచరించినను ఆకలి, దప్పిక, అలసట వంటి దైహిక తాపములచే ప్రభావితుడు కాడు. సమస్తమునకు సాక్షి అయినను తాను గాంచెడి వానిచే అతడు కలుషితుడు గాడు. అనాసక్తుడు విశ్వసాక్షి పరమాత్ముడునైన ఆ దేవదేవునకు ఇవే వందనములు. భాష్యము. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహునిగా నిత్యత్వము, దివ్యానందము, పూర్ణ జ్ఞానము కలిగిన దేహము కలవాడు వర్ణింపబడినాడు. ఈ శ్లోకమున అతనిని కూర్చి మరింతగా వర్ణితమైనది. సమస్త జగత్తునకు సృష్టికర్త అయినప్పటికీ దాని యందు అతడు అనురక్తుడు కాడు. ఒక నింగినంటు మేడను కట్టగలిగినచో వెంటనే దాని యందు మనము ఆసక్తుల మగుదుము. కానీ పరమ వైరాగ్య పూర్ణుడగు శ్రీకృష్ణుడు సమస్తమును సృష్టించినప్పటికీ దేని యందును ఆసక్తుడు కాడు. అంతేగాక అతడు సచ్చిదానంద విగ్రహుడు. దైహికములని పిలువబడు దేహావసరములచే అతడు కలత చెందడు. ఉదాహరణమునకు అతనికెన్నడును ఆకలి, దప్పిక, అలసట వంటివి కలుగవు. ఇంకను సమస్తము శ్రీకృష్ణ భగవానుని సొత్తే కనుక అతడు సమస్తమును గాంచుటయే గాక సర్వత్ర నిలిచియుండును. కాని అతడు దివ్య దేహుడు కనుక దృష్టికి, దృగ్వస్తువుకు, దృశ్యమునకు పరముగా నుండును. సుందరులైన వారిని గాంచినప్పుడు మనము వారి పట్ల ఆకర్షితులమగుదము. సౌందర్యవతియగు స్త్రీ శీఘ్రమే పురుషుని ఆకర్షించును. అట్టే పురుషుని చూచినంతనే స్త్రీ ఆకర్షిత యగును. కానీ శ్రీకృష్ణుడు ఇట్టి దోషములకు అతీతుడు. అతడు సమస్తమును గాంచువాడైనప్పటికీ దోష దృష్టిచే ప్రభావితుడు కాడు. కనుకనే సాక్షి మరియు ద్రష్ట అయినప్పటికీ అతడు తాను గాంచిడి కర్మలయందు ఆసక్తుడు కాడు. అతడు ఎల్లప్పుడూ అనాసక్తుడు, నివృత్తుడునై సాక్షి మాత్రునిగా నిలిచియుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభుజీ చదువుతారండి.
హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. చదువు 13వ క్లాస్ అండి. 13 మీ వాయిస్ ఇదం హి యోగేశ్వర యోగ నైపుణం హిరణ్య గర్భో భగవాన్ జగాదయత్ యదంతకాలే త్వయి నిర్గుణే మనో భక్త్యాదీతోజ్ఞత దుష్కర్లే వరః. ఓ దేవా యోగేశ్వర, బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు యోగ విధానమును గూర్చి పలికిన వివరములను ఇట్లున్నవి. యోగులు మరణ సమయమున తమ చిత్తములను నీ పాదపద్మముల చెంత నిలిపియే పూర్ణ వైరాగ్యముతో భౌతిక దేహము చెదింతుడు. అదియే యోగ పూర్ణత్వము. భాష్యం. ఈ విషయమున శ్రీమధ్వాచార్యులు ఇట్లు పలికిరి. యస్య సమ్యక్ భగవతి భక్తి తదైవ చ నిశ్చిత్తస్య యో మోక్ష స్యాత్ సర్వ పాప కృతో ఓపితు. భగవంతుని యథార్థ స్థితి నిరుటకు జీవితాంతము శ్రద్ధతో భక్తి యోగమును కొనసాగించిన వాడు గతమున పాపరహితుడైనప్పటికీ నెక్కముగా మోక్షమును బడసియే తీరును. ఇది భగవద్గీత 9.38 ఇటు ద్రౌపడినది. అపి చేతుసురాచారో భజతే మామన్య భాక్ సాధురేవ స మంతవ్య సమ్యగ్వచితో సహ. మిక్కిలి ఏయమైన కార్యము నిర్వహించినప్పటికీ మనుజుడు భక్తిత్వ సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పము తెరనిచ్చుడై ఉన్నందున అతని సాధువుగానే పరిణింపగలను. శ్రీకృష్ణుని కూర్చిన తలంపుతో ఆ దేవదేవుని రూపగుణ లీలాదులతో పూర్తిగా సంలగ్నం చెందుడిచే జీవితం యొక్క ఏకైక ప్రయోజనం. మనుజుడు ఈ ప్రకారము రోజును 24 గంటలు శ్రీకృష్ణుని తలచగలిగినచో ముక్తుడుగా భావింపబడును. స్వరూపేణ వ్యవస్థితి. లౌకికులు భౌతిక తలంపులలోను కర్మలోను సంలగ్నమై ఉండగా భక్తులు శ్రీకృష్ణుని కర్మలు కూర్చినట్టు తలంపుతో మునిగియుందురు. కనుక భక్తులు ముక్త స్థితిలో ఉన్నట్టు వారే. మరణ సమయమున మనుజుడు ఆ రీతి పూర్తిగా తాజాత్మ్యంలో శ్రీకృష్ణుని తలంచవను. అంతరతడు నిస్సందేహంగా భగవద్ధామం చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఎదగలదామండి. మాతాజీ ఉన్నారండి? జస్ట్ ఒక్క నిమిషం వస్తున్నారండి, బయట ఉన్నారు. ముందుకు వెళ్దామండి. ముందుకెళ్దాం. ఓకే ఓకే. అక్క చదువుతారా? హరే కృష్ణ. చదవమంటారా? ఏకాంబరేశ్వర ప్రభుజీ అండి. ఏకాంబరేశ్వర్ చదవండి. 14 చదవండి. 14 చదవండి అయితే. అక్క ప్రభుజీ చదవండి. సుతేషు దారేషు ధనేషు చింతయన్ సంజతే విద్వాన్ కుకలేవ రాతయాద్ యస్తస్య యత్న శ్రమ ఏవ కేవలం. కామలంపట్లు సారణముగా ప్రస్తుత జన్మ సౌఖ్యమునందు రాబో జన్మ సౌఖ్యమునందు అమితానుతులై సంతానము ప్రభుజీ మీ వాయిస్ క్లియర్ రావట్లేదండి. ప్రభుజీ మీ వాయిస్ క్లియర్ రావట్లేదు. దగ్గరగా రండి ప్రభుజీ. కొంచెం దగ్గరగా కట్ అయిపోయినట్టుంది. అక్క చదివలేదు. హరే కృష్ణ. హరేహిక ముష్మిక కామలంపట సుతేషు దారేషు ధనేషు చింతయన్ సంకేత విద్వాన్ కుకలేవతారత్యాత్ యస్తస్య యత్న శ్రమ ఏవ కేవలం. కామలంపట్లు సాధారణముగా ప్రస్తుత జన్మ సౌఖ్యమునందు రాబో జన్మ సౌఖ్యమునందు అమితానురక్తులై ఇందురు. అందువల్ల వారి భార్య సంతానము ధనమును కూర్చే చింతనలో మునిగి మలమూత్రభరితమైన తమ దేహములు త్యజించుటకు భయపడుతురు. కానీ భక్తి యోగమును నెలకొన్నవాడు అట్టే జాత్యాగమును భయపడినచో అతడు కావించిన శాస్త్రాధ్యయనం యొక్క ప్రయోజనం ఏమిటి?
అది కేవలము వృథాకారం ఏమే కదా. భాష్యము. మరణ సమయమున కాముకుడు భార్యాపుత్రాదులనే తలపోయిను. తాను మరణించడంతో వారిట్లు జీవించగలరు, తమను ఎట్లు పోషించుకునేవారు అనే ఆలోచనలనే అతడు మునిగిండును. అందువల్ల అతడు ఏనాడు దేహత్యాగమునకు స్థిరపడినడు. పైగా సంఘము, కుటుంబము, బంధ్వాదులను సేవించటకు ఆ దేహంలోనే అతను కొనసాగుతున్నాడు. కనుక యోగాభ్యాసం ద్వారా మనుషుడు దేహపరమ సంబంధం నుండి బయటపడవలను. భక్తి యోగమున కొనసాగుతున్నప్పటికీ, వేద సారస్వతమైన అధ్యయనం కావించినప్పటికీ మనుషుడు సమస్త క్లేశ కారణం ఈ దేహం విడిచుటకు భీతి చెందినచో ఆధ్యాత్మిక పురోగతి యత్నమును వసగూడు లాభం ఏమిటి? యోగాభ్యాసం నందు విజయరహస్యమును దేహ బాంధవుల నుండి బయటపట్టే. కనుకనే శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు దేహస్మృతి నహియారా సంసార బంధన కాహాంతారా అని పలికిరి. దేహావసరములను చింత తొలగిన వాడు బద్ధ జీవనం కొనసాగడు. అట్టి వాడు భావబంధం నుండి బయటపడను. అనగా కృష్ణ భావనాయకుడు సంగరతుగా భక్తి కర్మలను అందించను. అప్పుడే అతనికి ముక్తి నిశ్చయమగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు దండవత్. 15వ శ్లోకం. తంహ ప్రభోత్వం కుకలేవరార్పితం త్వన్మాయాయహం మమతామ దోక్షజా వింధ్యామయో వయం సుదీర్భుతం విదేహి యోగం త్వయిన స్వభావమితి. అందువల్ల ఏ ప్రభు అదోక్షజ చంచలమగు మనస్సును నియంత్రించి దానిని నీ యందు నిలుపులాగున భక్తి యోగమును కొనసాగించే శక్తిని మాకు వసగము. మేము నీ మాయచే ప్రభావితమైతమే కనుక మలమూత్రభరితమైన ఈ దేహముతో ముడివడి ఉన్న సమస్తమునందు అమితానరక్తులమై ఉన్నాము. అట్టి ఆసక్తిని విడనాడుటకు ఒక్క భక్తి యోగము తప్ప అన్యోపాయము లేదు. కనుక కరుణతో మాకు ఆ వరమునసగము. భాష్యం. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని ఉపదేశించెను. సతతము శ్రీకృష్ణుని కూర్చియే తలచుట, ఎల్లప్పుడూ భక్తి యోగం నెలకొని ఇండుట, సదా శ్రీకృష్ణుని అర్చించుట, ఆ దేవదేవునికి వందనము నర్పించుట ఎనున్నదే పరిపూర్ణమగు యోగము. ఈ యోగ విధానమును అభ్యసించనిదే మలమూత్రభరితమైన ఈ చెడ్డ దేహము పట్ల మాయానురక్తి తొలగుట అసాధ్యము. దేహాసక్తిని దేహ సంబంధముల పట్ల ఆసక్తిని విడనాడి అట్టి ఆసక్తిని శ్రీకృష్ణుని యందే నిలుపుటయే యోగ పరిపూర్ణత. మనం ఇప్పుడు భౌతిక భోగానురక్తులమై ఉన్నాము. కానీ అదే అనురక్తిని కృష్ణుని మీదకు మళ్లించినచో ముక్తి పదమున ప్రయాణించగలం. మనుజుడు ఈ యోగ విధానమునే అభ్యసించవలను కానీ అన్యమైన దానిని కాదు. చదివిన ప్రభుజీ 16. భరతేప్యస్మిన్ వర్షే సరిచ్చైలాః సంతి బాహవో మలయో మంగళప్రాప్తో మైనాకస్త్రికూటః వృషభః కూటః కొల్లకః సయో దేవగిరిఋష్యమూకః శ్రీశైలో వెంకటో మహేంద్రో వారిధారో వింధ్యః సుక్తిమానమానృక్షగిరిః పారియాత్రో ద్రోణ చిత్రకూటో గోవర్ధనో రైవతకః కుకభో నీల గోకాముక ఇంద్రకీలః కామగిరిరీతి చాన్యే చ శత సహస్రస శైలాస్తేషాం నితబ్ధ ప్రభవః నదా అద్యచ్చ సంధ్య సంఖ్యాతః. ఇలా వృతవర్షము వలె భారత వర్షమునందును అనేక పర్వతములు నదులు కలవు. మలయము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము, వృషభము, కూటకము, కొల్లకము, సహ్యము, దేవగిరి, ఋష్యమూకము, శ్రీశైలము, వెంకటము, మహేంద్రము, వారిధారము, వింధ్య, సుక్తిమంతయు, వృక్షగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కుకుభము, నీలము, గోకాముకము, ఇంద్రకీలము, కామగిరి అనునవి వానిలో కొన్ని పర్వతములు. ఇవియే కాక వేల కొలది ఇతర పర్వతములు కలవు. పెక్కు నదీ నదములు వారి నుండి బయలుదేరలి ప్రవహించుచున్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? చదవండి. 17-18. ఏతాసామప భారత్యః ప్రజానామభిరేవ
पुनन्ति नामात्मना चोपस्पृशन्ति चन्द्रवसा ताम्रपन्नि अवतोदकृतं माला वैहयसि कावेरि वेणिप्रियस्विनि सर्कारवत्त तुर्गभद्रा कृष्णवेण्याम्बे मरदे गोदावरी निर्विन्द्या पयोष्टि तापिरेव सुरस नर्मदा चर्मन्वती सिन्धुरन्दः सोणच्चान्मदो महानदी वेदस्मृति वृषिकुल्य त्रसाम कौशिके मंदाकिनी यमुना सरस्वती दुषद्वती गोमती सरयू रोदस्वती सप्तवती सुषोम सतुदृश्चंद्रभागमरु द्रुधा वितस्त असिक्नो विश्वेति మహానద్యః వాణిలో బ్రహ్మపుత్ర సోన అనునవి నదములు చంద్రవస తామ్రపర్ణి అవతోద కృతమాల వైహాయసి కావేరి వేణి పయస్విని సత్కారవత్త తుంగభద్ర కృష్ణవేణి భీమరది గోదావరి నిర్వింధ్య పయోష్టి తాపి రేవ సురస నర్మదా చర్మన్వతి మహానది వేదస్మృతి ఋషికుల్యాం త్రిసామ కౌశిక మందాకిని యమున సరస్వతి దృషద్వతి గోమతి సరయు రోదస్వతి సప్తవతి సుషోమ శతద్రు చంద్రభాగం మరుద్వదా నితస్థా అసిక్ని విశ్వ అను ఇతర మహానదులను కలవు. ఈ నదులను సదా తలచేడి కారణమున భరత వర్షవాసులు పరమ పవిత్రులై ఉందురు. కొన్ని మార్లు వారు ఈ నదులు నామములను మంత్ర రూపంన ఉచ్చరింతురు. కొన్ని మార్లు ప్రత్యక్షముగా వాణి చెంతకేగి స్నానమాడుదురు. ఆ విధంగా వారు పవిత్రులగుచుందురు. భాష్యం: ఈ నదులన్నీను దివ్యమైనవి కనుక వానిని తలచుట ద్వారాను స్పృశించుట ద్వారాను లేదా వాని యందు స్నానమాడుట వలనను మనిషి పవిత్రుడు కాగలడు. ఈ ఆచారము ఇంకను కొనసాగుచున్నది. 19 కూడా చదివానండి. ముందుకెళ్దాము. 19 పెద్ద ఉన్నది. గోవిందకృష్ణ శాంతిమాత చూన్నారమ్మా? గోవిందకృష్ణ హరే కృష్ణ. अस्मिन्नेव वर्षे पुरुषैर्लब्धजन्भिः शुक्ललोहितकृष्णवर्णेन स्वारभेन्दकर्मणा दिव्यमानुषनागरगतयो गृह्य आत्मना अनुपूर्वेण सर्वा हेव सर्वेषां विधीयन्ते यथापर्ण विधानमपवर्ग शापि भवति. ఈ వర్గమునందు జన్మించిన వారులు గుణములను సత్వగుణము, రజోగుణము, తమోగుణమును అనుసరించి వర్గీకరింపబడిదరు. భారతవర్షమున మనిషి ఖచ్చితంగా పూర్వ కర్మానుసారమే జన్మించదు కనుక కొందరు మహోన్నతులుగాను, కొందరు సామాన్యులుగాను, కొందరు నారకీయులుగాను జన్మించరు. కనుక ప్రామాణికుడు గురువుచే మనిషి యొక్క స్థితి నిర్ణయింపబడి వర్ణాశ్రమానుసారము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య శూద్రులనేటి వర్ణములు, బ్రహ్మచర్యము, గార్హస్యము, వానప్రస్థము, సన్యాసం అనేది ఆశ్రమములు. అతడు విష్ణు భక్తిలో నెలకొనిచో అతని జన్మ ధన్యమగును. భాష్యము: దీనిని కూర్చొని మరికొంత సమాచారం నాకే భగవద్గీత 14వ అధ్యాయము 18 మరియు 42, 45 శ్లోకంలో చూడుడు. శ్రీల రామానుజాచార్యులు తమ రచనయగు వేదాంత సంగ్రహమున దీని గురించి ఇట్లు వివరించారు. ఏవం విధ పరాభక్తి స్వరూప జ్ఞాన విశేష శ్యోతాత్మక పూర్వోక్తాహార హరిపచీయమాన జ్ఞానపూర్వక కర్మానుగృహీత భక్తి యోగ ఏవ యథోక్తం భగవతా పరాశరేణ వర్ణాశ్రమేతి నిఖిల జగదుద్ధారణాయ వనితలేవ తీర్ణం పరబ్రహ్మభూతః పురుషోత్తమః స్వయం మేధకృప్తవాన్ స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. అదే రీతిగా విష్ణు పురాణము 389 నుండి ఉదహరించుచు పరాశరముని ఇట్లు ఉపదేశించిరి. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరపుమాన్
విష్ణురారాధ్యతే పంత నాణ్యతతోష కారణం. దేవదేవుడు విష్ణు భగవానుడు వర్ణాశ్రమ ధర్మ విధుల చేతనే చక్కగా అర్చించబడును. అతనిని సంతృప్తిపరచుటకు అన్య మార్గం లేదు. భారతవర్షమున వర్ణాశ్రమ పద్ధతిని సులభంగా పాటించవచ్చును. ప్రస్తుతం భారతవర్షమునందరి జనులలో కొన్ని దానవ వర్గములు వారు ఆ వర్ణాశ్రమ పద్ధతిని తృణీకరించుతున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది వర్ణములుగాను లేదా బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనేది ఆశ్రమోచిత స్థానములను పొందిన వారిగాను అగుటకు జనులు బాధగరిపడి సంస్థయే లేకపోవటం వలన అట్టి శూద్రులు వర్ణరహితం సమాజంను కోరుచున్నారు. అది అయోమయ పరిస్థితులను తయారు చేయుచున్నది. మతాతీత ప్రభుత్వం పేరిట అయోగ్యులకు వారి మహోన్నత ప్రభుత్వ స్థానములను ఆక్రమించుచున్నారు. ఎవ్వడను వర్ణాశ్రమ ధర్మ పద్ధతిని అనుసరించి శిక్ష గరుపబడనందున జనులందరూ క్రమంగా పశుజీవనం వైపుకు పయనించుచున్నారు. మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యము మోక్ష సాధనయే. కానీ దురదృష్టవశాత్తు జనసామాన్యమునకు ముక్తి అవకాశము నిరాకరింపబడుచున్నది. అందువలన వారి జీవితము వ్యర్థమవుతున్నది. వర్ణాశ్రమ ధర్మమును తిరిగి నెలకొల్పి మానవ సంగమును నరకగమునను నుండి తప్పించుటకే శ్రీకృష్ణ చైతన్యోద్యము ప్రపంచమంతటి ప్రచారము కావింపబడుచున్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ నేను లాస్ట్ కి చదువుతాను ప్రభుజీ కొంచెం. రాధల్ల మాత చదువుతారమ్మా. చదువుతా ప్రభుజీ. 20వ శ్లోకం. యోహసౌ భగవతి సర్వభూతాత్మన్య నాత్మే అనిరుక్తే నిలయనే పరమాత్మని వాసుదేవే నన్య నిమిత్తం భక్తి యోగ లక్షణం నానాగతి నిమిత్త విద్యా గ్రంథి నద్వారేణ యథా ఈ మహాపురుష ప్రసజ్ఞ బహుజన్మల పుణ్య పరిపాకముననే మనుజుడు విశుద్ధ భక్తుల సాంగత్యావకాశమును బడయును. కర్మబంధమును కూర్చేడి ఆ విద్యా గ్రంథి అంతటా ధ్వంసమగును. ప్రతిభ భక్తుల సాంగత్య ఫలముగా అతడు దివ్యుడు, రాగరహితుడు, అవాజ్మన సగోరచుడు, పూర్ణ స్వతంత్రుడనగు వాసుదేవుని భక్తియుత సేవను బడయును. అట్టి వాసుదేవ భక్తియే నిజమైన మోక్షపదము. భాష్యం. బ్రహ్మానుభూతి అనేది మోక్షారంభం కాగా పరమాత్మానుభూతి అనేది మోక్ష రాజ్యము వైపునకు చేసేది మరింత పురోగతి అగును. కానీ మనిషి తాను దేవదేవుని నిత్యాదాసునని ఎరిగినప్పుడు ముక్తిర్హత్వాన్యద రూపం స్వరూపేణ వ్యవస్థితి నిజమైన మోక్షమును బడిసిన వాడగును. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు దేహాత్మ భావనలో తప్పు మార్గంలోనే పనిచేయుచున్నాడు. కానీ మనుషుడు బ్రహ్మభూత స్థితిని బడిసినప్పుడు తాను దేహము కాదని దేవాత్మ భావనలో పనిచేయట వ్యర్థము మరియు తప్పుద్రోవలో చనుటయేనని తెలుసుకొనగలడు. అంతటా అతని భక్తియుక్త సేవ ఆరంభం కాగలదు. ఈ విషయమే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.54 నుండి ఇట్లా పలికెను. బ్రహ్మభూతాం ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్య స్థితి అందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే బ్రహ్మానుభూతిని పడిసి ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక దేని వాంఛింపక అట్టివాడు సర్వజీవుల సమత్వభావన కలిగిండు. అటువంటి స్థితి అందే అతడు నా విశుద్ధ భక్తిని పొందుచున్నాడు. భక్తియుత సేవయే నిజమైన మోక్షం. భగవంతుని సౌందర్యంచే ఆకర్షితుడై ఆ దేవదేవుని పాదపద్మలే చెంత మనసు సంలగ్నమైన వాడు తన ఆత్మానుభూతికి సహాయపడని ఈ విషయములందును అభిరుచిని కలిగి ఉన్నాడు. అనగా సమస్త లౌకిక కర్మల ఎడ అతడు ఆకర్షణ కోల్పోను. ఏవానందయతి యథా వైష ఏతస్మిన్ నా దృశ్యే ఆత్మే అనురుక్తే నిలయ భయం ప్రతిష్టాం విందతే సోహ భయం గతో భవతి అని తైత్తిరి యోపనిషత్తు 2.7 నందు చెప్పబడింది. జీవుడు తన సుఖము, ఆత్మానుభూతి, ఆనందమునకు మూలతత్వము పైననే ఆధారపడి ఉన్నదని పూర్తిగా తెలుసుకున్నప్పుడు మరి భగవంతుని తన కన్నను ఇంకొక అధికుడు లేనివాడు. నిత్య సేవలో నెలకొనినప్పుడు ఆధ్యాత్మిక సుఖమయమునైన జీవితమును సుస్థిరుడగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. లలిత మాతాజీ ఉన్నారు గుట్టని. లలిత మాత లాస్ట్ లో చదువుతారండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. 21వ శ్లోకం. ఏత్ దేవహి దేవా గాయంతి
అహో అమిషాం కిమకారి శోభనం ప్రసన్న యేషాం స్విదుత స్వయం హరిః యైర్జనలబ్ధం భారతాజిరే ముకుంద సేవౌపయకం స్పృహాహినః. ఆధ్యాత్మిక అనుభూతి మానవ జన్మయే మహోదాత్తమగు స్థితి కనుక స్వర్గమందలి దేవతలు ఈ విధముగా పలుకుదురు. భారత వర్షమున జన్మించిన మానవుల విషయమున ఇది మహాద్భుతమై ఉన్నది. గతమున వారెంతో మొనర్చి ఉండవచ్చును, లేదా ముకుందుడే వారి పట్ల ప్రసన్నుడై ఉండవచ్చును. లేనిచో అనేక రకములుగా భక్తియుత సేవలో వారెట్లు నెలకొనగలరు? దేవతలైన మేము భక్తియోగ నిర్వహణకై భారత వర్షమున మానవ జన్మను అభిలషించగలమే గాని ఈ మానవులు అచ్చట ఇదివరకే భక్తి యోగమున నెలకొని ఉన్నారు కదా. భాష్యము. ఈ సత్యము చైతన్య చరితామృతము ఆదిలీల 9.41 నందు మరింతగా ఇట్లు వివరించబడినది. భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సార్థక కరికర పర ఉపకార. భారత భూమి యందు మానవ జన్మను బడిసినవాడు తన జన్మను సార్థక మనర్చుకొని ఇతరుల లాభము కొరకై పనిచేయవలెను. భక్తి యోగ నిర్వహణకై భారత వర్షమున ఎన్నియో అవకాశములు సౌకర్యములు కలవు. ఇచ్చట ఆచార్యులందరూ తమ అనుభవమును పంచి ఉన్నారు. అంతేగాక శ్రీ చైతన్య మహాప్రభు స్వయముగా అవతరించి ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుచు భగవద్భక్తిలో సుస్థిరముగా నెలకొనుటట్లే ఉపదేశించిరి. కనుక ఈ కోణములో చూచినచో భక్తియోగ విధానము సులభముగా అవగతము చేసుకొని దానిని అనుసరించుచు జీవితమును ధన్యము చేసుకొనుటకు భారత వర్షము ఒక విశేషముకు స్థానమై ఉన్నది. ఆ రీతిగా ఎవడేని భక్తిలో జీవితమును ధన్యము చేసుకొని పిదప భక్తియోగమును ప్రపంచమంతటను ప్రచారము కావించినచో ప్రపంచ జనులందరూ నిజముగా లాభపడగలరు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భారతీ మాతాజీ ఉన్నారమ్మా? భారతీ మాతాజీ అంతమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండావతులన 22వ శ్లోకము. కిం దుష్కరైర్నా క్రతుభిస్తపో వ్రతై దానాభిర్వా ద్విజేన ఫల్గుణ నయత్ర నారాయణ పాద పంకజ స్మృతి పమృష్టాతిశయేంద్రియోత్సవాత్. దేవతలు ఇంకను ఇట్లు పలుకుదురు. యజ్ఞములు, తపస్సు, వ్రతములు, దానముల వంటి ఎన్నో బహుకష్ట కార్యములను నెర్చిన పిమ్మటే ఈ స్వర్గలోక వాస స్థానమును మేము పొందితిమి. కానీ ఈ కార్యసిద్ధి వలన ఒనగూడిన ప్రయోజనమేమిటి? ఇచ్చట మేము అపారమగు ఇంద్రియ సౌఖ్యమును అనుభవించుచున్నామనుట నిస్సందేహమే. అయినను నారాయణ పాద పంకజములను స్మరింపజాలకున్నామే. అధికమగు ఇంద్రియ భోగము వలన అతని పాదాంబుజములను దాదాపుగా మేము విస్మరించితిమి. భాష్యము. భారతవర్షం ఎంతటి మహోన్నత స్థానమనగా దాని యందు జన్మించిన వాడు స్వర్గాది లోకములను బడేయగలుగుటే కాక నేరుగా భగవద్ధామమును కూడా చేరగలడు. ఈ విషయంనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.25 యందు ఇట్లు పలికెను. యాంతి దేవ వ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. భారత వర్షవాసులు సాధారణముగా వేద నియమములను పాటించుచు గొప్ప యజ్ఞములను నిర్వహించుచుందురు. తత్ఫలితముగా వారు స్వర్గాది లోకములను పొందుదురు. కానీ అట్టి వాణిని పొందుట వలన లాభమేమిటి? ఈ విషయమునే భగవద్గీత క్షిణే పుణ్యే మర్త్య లోకం విశంతి అని పలికినది. యజ్ఞ దాన పుణ్య ఫలములు నశించినంతనే జీవుడు తిరిగి క్రింది లోకములకు అరుదించి జనన మరణ క్లేశములను అనుభవింపవలసి ఉండును. కానీ కృష్ణ భక్తుడైన వాడు కృష్ణుని చింతకే చేరవచ్చును. యాంది మధ్యాజి నోపి మాం. కనుక స్వర్గలోకములను బడిసినందులకు దేవతలు కూడా చింతించుచున్నారు. భారత వర్షమున జన్మను బడిసరి మహదవకాశము లభించినందులకు ఆ స్వర్గవాసులు
దుఃఖితులు అగుచుందురు. అట్టి లాభము లభించకపోవడమే గాక వారు అత్యున్నతమగు ఇంద్రియ భోగముచే విమోహితులగుదురు. దాని వలన వారు మరణ సమయంలో నారాయణ పాద పద్మములను విస్మరితురు. సారాంశమేమనగా భారత వర్షమున మానవ జన్మను బడిసిన వాడు దేవదేవుడగు శ్రీకృష్ణుడు స్వయంగా ఒసగిన ఉపదేశములను తప్పక పాటింపవలెను. యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ్మ. భగవద్ధామమును వైకుంఠ లోకములు లేదా అత్యున్నత వైకుంఠ లోకము గోలోకమునము చేరి భగవంతుని సాన్నిధ్యమున సచ్చిదానందమయ జీవనమును గడుపుటకే ప్రతి ఒక్కరూ యత్నించవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. జలజ మాత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. చదువు 23వ శ్లోకం. కల్పవృషాం స్థానజాయాత్ పునర్భవాత్ వరం. అనుకుంటా అక్కడ ఉండొచ్చుండు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాత. కల్పాయుషాం స్థానజయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారతభుజయో వరం క్షణేన మత్తేన కృతం మనస్వినః సన్నస్య సంయాంత భయం పదం హరేహ. కోటాను కోట్ల బ్రహ్మలోక వాసము కన్నను భారతవర్షం నందలి స్వల్ప జీవన కాలమే శ్రేయస్కరమైనది, మేలైనది. ఏలైనగా బ్రహ్మలోకమును బడిసినను జీవుడు జన్మమృత్యు పరంపరకు తిరిగి రావలసి వచ్చును. భారతవర్షం నందలి జీవన కాలము స్వల్పమే అయినప్పటికీ అచ్చట వసించువాడు భగవంతుని పాదపద్మములకు పూర్తిగా శరణుజొచ్చి భక్తితో తత్పరుడై ఆ స్వల్ప జీవన కాలమందే మహోన్నతమగు పూర్ణత్వమును సాధించగలడు. ఆ విధముగా అతడు క్లేశము గాని పునరావృత్తి గాని లేనట్టి వైకుంఠ లోకమును పొందును. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభువు ఒసగిన ఈ క్రింది సందేశం నాకు ఇది మరింత పుష్టిని కూర్చుచున్నది. భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సార్థకరి పర ఉపకార. భారత భూమి యందు జన్మించిన వానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఒసగిన ప్రత్యక్షోపదేశములను అధ్యయనం కావించి ఆ విధముగా మానవ జీవితం నందు ఏమి కావించవలెనో నిర్ణయించుకొనుటకు పూర్తి అవకాశం లభించుచున్నది. కనుక మానవుడు అన్ని ప్రతిపాదనలను విడిచి కేవలము శ్రీకృష్ణునే శరణుజొచ్చవలెను. అంతటా శ్రీకృష్ణుడు శీఘ్రమే అతని పూర్ణ బాధ్యతను చేపట్టి సమస్త పాపములను క్షమింపజేయును. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కనుక స్వయంగా శ్రీకృష్ణుడే బోధించినట్లు ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తిని చేపట్టవలెను. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడ వగుము, నన్ను అర్చింపుము, నాకు నమస్కారములు గావింపుము. ఇది చిన్న పిల్లవాడికైనను అత్యంత సులభమైనది. అయినచో ఈ మార్గమును ఎందుకు చేపట్టరాదు అనగా మనుజుడు కృష్ణోపదేశములను ఖచ్చితంగా పాటించుటకు యత్నించి భగవద్ రాజ్యమును చేరుటకు పూర్తిగా యోగ్యుడు కావలెను. త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. అతడు నేరుగా కృష్ణునే చేరి ఆ దేవదేవుని సేవలో నియుక్తుడు కావలెను. భారత వర్ష వాసులకు వసగబడిన మహదవకాశమిదియే. భగవత్ చేర యోగ్యుడైన వాడు శుభాశుభ కర్మ ఫలములకు బాధ్యుడు కాడు. చదవమంటారా ప్రభుజీ? శ్లోకమును మీ అనువాదం చదివేయండి. అలాగే ప్రభుజీ. 24వ శ్లోకం. నయత్ర వైకుంఠ కథా సుధాపగాన సాధవో భాగవతాస్తదాశ్రయాః నయత్ర యజ్ఞేశమఖా మహోత్సవాః సురేశలోకోపిన వైస సేవ్యతాం. ఎచ్చట భగవత్కథ ఎనడి పవిత్ర గంగా నది ప్రవహింపదో మరి అట్టి పుణ్యనది తటమున భగవత్ సేవలో నెలకొనిన భాగవతులు ఉండరో, లేదా ఎచ్చట భగవానుని ప్రీత్యర్థము సంకీర్తనాయజ్ఞ మహోత్సవములు జరగవో, ఈ యుగమునకు సంకీర్తనా యజ్ఞమే విశేషంగా ప్రతిపాదించబడినందున అట్టి ప్రదేశము మహోన్నత లోకమైనను బుద్ధిమంతుడు అద్దాని యందు అభిరుచిని కలిగి ఉండడు. హరే కృష్ణ ప్రభుజీ. లలితమాత చదువుతారమ్మా, లేకపోతే విజయకుమారమ్మ చదవమంటారు? చదువుతాను ప్రభుజీ. భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్.
శ్రీ చైతన్య మహాప్రభు భారతవర్షంలో అవతరించారు. బెంగాలు రాష్ట్రమందలి నదియా జిల్లా నవద్వీపమున మహాప్రభుల వారి అవతరణ జరిగినది కనుకనే శ్రీల భక్తి వినోద ఠాకూర్లు తెలిపినట్లుగా ఈ విశ్వమునందు ధరణి సర్వోత్తమ లోకమనియో, ధరణిపై భారతవర్షము శ్రేష్టమనియో, భారతవర్షమున బెంగాలు ఇంకనూ శ్రేష్టమనియో, బెంగాలులో నదియా జిల్లా మరింత శ్రేష్టమనియో, హరే కృష్ణ మహామంత్ర కీర్తనమనడి సంకీర్తనా యజ్ఞమును ఆరంభించుటకై శ్రీ చైతన్య మహాప్రభు నవద్వీపమును అవతరించుట వలన ఆ ప్రాంతము నదియా జిల్లాలో అత్యంత మహోన్నతమనియో సారాంశ పరుపబడినది. ఈ విషయమున శాస్త్రములు ఇట్లు పలికినవి. కృష్ణవర్ణం ద్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజ్ఞంతేపి సుమేధసః. శ్రీ చైతన్యుడు ఎల్లప్పుడూ శ్రీ నిత్యానందుడు, శ్రీ గదాధరుడు, శ్రీ అద్వైతాచార్యుల వంటి ఆంతరంగికులను మరియు శ్రీవాసాది భక్త బృందమును గూడి ఉండును. వారెల్లప్పుడూ కృష్ణనామ సంకీర్తనము కావించుచో శ్రీకృష్ణుని గూర్చి చర్చల్లో మునిగి ఉందరు. కనుక విశ్వమునందలి అన్ని స్థానముల కన్నను అది పరమోత్తమమగు స్థానము. మహాప్రభుల వారి జన్మస్థలమగు ఈ ప్రాంతము మాయాపూర్ మా కృష్ణ చైతన్య సంఘము ఒక భవ్యమైన కేంద్రమును స్థాపించినది. జనులందరూ అచ్చటికేగి నిరంతర సంకీర్తన యజ్ఞమున పాల్గొను మహదవకాశము నొసగుటకే అది నెలకొల్పబడినది. అచ్చట ఈ శ్లోకమున తెలుపబడినట్లుగా యజ్ఞేశ మఖా మహోత్సవ సంకీర్తన యజ్ఞము నిర్వహింపబడుచు ఆధ్యాత్మిక ఆనందమునకై అరులు జాతిని లక్షలాది జనులకు ప్రసాద వితరణము జరుగుచున్నది. వాస్తవమునికి ఇదే కృష్ణ చైతన్యోద్యమ కార్యము. చైతన్య భాగవతము దీనిని నిర్ధారించుచున్నది. భగవత్ కథా ప్రచారము లేనిచో, వైష్ణవుల జాడ కానరానిచో, కృష్ణ భక్తిని విస్తరింపజేసేది ఉత్సవములు లేనిచో అది స్వర్గలోకమైనను మంజుడు దాన్ని వాంఛింపరాదు. గాలి చొరవనట్టి తల్లి గర్భమున ముడుచుకొని నిరంతరము వసించుటయు ఉత్తమమే యగును. వేలయన జీవుడు అచట భగవత్ చరణార విందములను తలుచుకొనగలడు. భగవంతుని పాద పద్మములను తలుచుకొనుటకు అవకాశము లేనట్టి ప్రదేశము నివసించుట కన్నను అది సర్వోత్తమము. భగవంతుని తలుచుకొనలేని హేయముకు ప్రదేశము నాకు జన్మ కలగరాదని నేను ప్రార్థించుచున్నాను. సంకీర్తన యజ్ఞమును ఆవిష్కరించినది శ్రీ చైతన్య మహాప్రభువే కనుక ఆయన ప్రీత్యర్థము సంకీర్తన యజ్ఞము చేయువాడు మిక్కిలి ధన్యుడని చైతన్య చరితామృతమునందు కృష్ణదాస కవిరాజ గోస్వామి పలికిరు. అట్టి వ్యక్తి పరిపూర్ణమగు మేధస్సు కలవాడు కాగా ఇతరులందరూ అవిద్య యందు నిలిచిన వారే అయి ఉన్నారు. వేదవాన్వయమును తెలుపబడిన సర్వ యజ్ఞములలో సంకీర్తన యజ్ఞమే సర్వశ్రేష్టము. 100 అశ్వవేధ యాగములు కూడా ఒక సంకీర్తన యజ్ఞములకు సరిపోలవు. శ్రీ చైతన్య చరితామృతము దండకర్త అభిప్రాయమును అనుసరించి సంకీర్తన యజ్ఞములకు బదులుగా ఏవో ఇతర యజ్ఞములు చేసేటి వాడు పాషాండు అనబడును. అట్టి వాడు యమరాజు శిక్షకు గురి కావలసియే ఉండును. అశ్వమేధ యాగము ఇతర పుణ్య కార్యముల వలె సంకీర్తన యజ్ఞం కూడా ఒక పుణ్యకార్యమని తలంచడి మాయావాదులు పలువురు కలరు. కానీ అది ఒక నామాపరాధము. మాయావాదులు ఏ విధముగా తలచినప్పటికీ నారాయణ నామోచ్చారణము ఇతర నామోచ్చారణము ఏనాడును సమానం కావు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. విజయ్ కుమార్ మాతో చదువుతారమ్మా. చదువుతాం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాప్తానుజాతిం త్విహ ఏచ జంతవో జ్ఞాన క్రియా ద్రవ్య కలాప సంభృతాం నవయేతేరన్న పునర్భవాయతే భూయో వనౌకైవ యాంతి బంధనం. అనువాదం. జన్మ కర్మ ఫలముల నుండి మనుజుని ముక్తిని గావించినట్టి భక్తి యోగమును నిర్వహించుటకు భారతవర్షము యోగ్యమగు స్థానమును పరిస్థితులను కలుగజేయుచున్నది. సంకీర్తనా యజ్ఞమును చేయుటకై యోగ్యమగు దేహాంగములతో భారతవర్షమునందు మానవ జన్మను పొందియు భక్తి యోగమును చేపట్టని వాడు వల నుండి తప్పించుకొనియు నిర్లక్ష్యము వలన తిరిగి బోయవాని పాశమునకు బద్ధమయ్యడి పశుపక్షాదులనే నిక్కముగా పోలును. భాష్యము. భారతవర్షమునందు శ్రవణ కీర్తనాదులను కూడిన సంకీర్తనా యజ్ఞమును గాని వందనము, అర్చనము, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమనడి అంశములను కూడిన ఇతర భక్తి విధానములను గాని మనుజుడు సులభంగా నిర్వహింపగలడు. ఇచ్చట పలు తీర్థక్షేత్ర దర్శనమునకు అతనికి అవకాశమున్నది.
వానిలో ముఖ్యమైనవి శ్రీ చైతన్యుల జన్మస్థలమగు నవద్వీపము, శ్రీకృష్ణుని జన్మస్థలమగు బృందావనము ప్రధానమైనవి. అన్యాభిలాషారహితులకు విశుద్ధ భక్తులు అనగా అన్యాభిలాషా శూన్యము జ్ఞాన కర్మాద్య నావృతం అచట భక్తి యోగమును కొనసాగించుచుందురు. ఆ విధముగా మనుజుడు భవబంధము నుండి బయటపడగలడు. జ్ఞానకర్మాది ఇతర మార్గములు దాని కొరకు అంతగా లాభదాయకములు కావు. పుణ్య కర్మ ద్వారా మనుజుడు ఉన్నత లోకములను చేరగలడు. జ్ఞానకాండచే అతడు సాయుధ్యముక్తిని పడేయగలడు. కానీ సాయుధ్యముక్తిని అనగా నిరాకార భ్రమములో లీనమగుట బడసిన పిమ్మటయు జీవుడు తిరిగి పతనము చెందగలడు. కనుక అది నిజముగా లాభదాయకము కాదు. ఇక స్వర్గలోకము నుండి పతనమన్నది నిశ్చయమైన విషయమే. కనుక ప్రతి ఒక్కరూ భగవద్ధామమునకు వెలుటకే యాంతి మధ్యాజినోపి మాం యత్నించవలను. లేనిచో మానవులకు పశుపక్ష్యాదులకు భేదమే లేదు. పశుపక్ష్యాదులకు కూడా స్వాతంత్ర్యం ఉన్నది. కానీ నీచ జన్మ కారణమున అవి దానిని ఉపయోగించుకొనజాలవు. కానీ భారతవర్షమునందు జన్మించిన నరుడు అట్లుగాక తన కొసగబడిన సమస్త సౌకర్యములను వినియోగించుకొని జ్ఞానపూర్ణుడగు భక్తునిగానే భగవద్ధామంన కేగవలెను. కృష్ణ చైతన్యోద్యమం యొక్క అత్యంత ప్రధానమైన విషయం ఇదియే. భారతేతర వర్షముల వారికి భౌతిక భోగమునకు సౌకర్యములు ఉండవచ్చును, కానీ కృష్ణ భక్తిని చేపట్టడే అవకాశము మాత్రము లేదు. కనుక భారతవర్షమున నరజన్మను పొందినవాడు తొలుత తాను శ్రీకృష్ణుని అంశనని అనుభూతమునర్చుకొని పిదప తానెరిగిన కృష్ణ సంబంధమైన విజ్ఞానమును ప్రపంచమంతటను ప్రచారము కావింపవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించి. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదామాత చదువుతారమ్మా? శారదా స్వరూపిణి ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ ఎన్నో శ్లోకం అండి? 26వ శ్లోకం అండి. 19వ అధ్యాయం 604 పేజీ. ఇరవై 26వ శ్లోకం. యైహ శ్రద్ధయా బర్హిషి భాగసోహవి నిర్నిరుక్తమిష్టం విధి మంత్ర వస్తుతః ఏకః పృథజ్ఞామభిరాహుతో ముదా గృహన్నాతి పూర్ణః స్వయమాశిషాం ప్రభుః. భారత వర్షం నందు ఇంద్ర చంద్ర సూర్యాది దేవతలను దేవదేవునిచే నియమితులైన లోకపాలురు విడివిడిగా అర్చించు పలువురు ఆరాధకులు కలరు. దేవతారాధకులు ఆ దేవతలను పరతత్వం యొక్క అంశాలని భావించి హవిస్సులను అర్పింతురు. కనుక భగవంతుడు వారొసగిన హవిస్సులను స్వీకరించి కోరికలను తీర్చి క్రమముగా వారిని నిజమైన ప్రామాణిక భక్తి యోగ స్థితికి చేర్చును. దేవదేవుడు పూర్ణుడు కనుక దేవతారాధకులు కేవలము తన దివ్య దేహమునందలి అంశనే అర్చించినను వారి మనోరథములను అతడు తీర్చివేయును. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంత్య నవ్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథుకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించుందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగి ఉండుటచే నా భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. మహాత్ములకు వారు కేవలము దేవదేవుని అర్చింతురు, కానీ ఇతరులు వారు కూడా కొన్ని మార్లు మహాత్ములనే పిలువబడుదురు. ఆ దేవదేవుని ఏకత్వేన పృథక్త్వేన భావములో అర్చింతురు. అనగా వారు దేవతలను శ్రీకృష్ణుని వివిధాంగములుగా అంగీకరించి నానా విధములకు వరములను బడయుటకు వారిని అర్చింతురు. ఆ దేవతారాధకులు కృష్ణానుగ్రహమున తమ వాంఛిత ఫలములను పొందినప్పటికీ భగవద్గీత యందు కృతజ్ఞానులు అల్పజ్ఞులు అని వర్ణింపబడిరి. తన వివిధ దేహాంగముల ద్వారా పరోక్షమగు అర్చనను శ్రీకృష్ణుడు కోరలేదు. ప్రత్యక్షమగు భక్తియుక్త సేవనే ఆ దేవదేవుడు కోరి ఉండెను. కనుక శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లు
తీవ్రేణ భక్తి యోగేన యుజేత పురుషం పరం. తీవ్రమగు భక్తి యోగముచే ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని అర్చించు భక్తుడు అతి శీఘ్రముగా దివ్య పదమును చేరగలడు. అయినను దేవతలను భగవానుని వివిధ దేహాంగములను అర్చించువారును తమ కోరికలను పొందగలరు. ఏలయన దేవదేవుడు సమస్త ఆశీస్సులకు వరదానములకు ఆది ప్రభువు కదా. ఎవడేని ఒక విశేషమగు వరమును కోరినచో దానిని తీర్చుట శ్రీకృష్ణునికి ఏమాత్రము కఠిన కార్యము కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరున్నారు చదవటానికి? ప్రభుజీ ఒకసారి ఏకాంబర్ ప్రభుజీని అడుగుతామా? క్విట్ అయిపోయారండి. అయితే సార్ ప్రభుజీ గీతా జయంతి ప్రోగ్రామ్ ఏంటి ప్రభుజీ? ఇంకా మనకి పెట్టలేదు, పెడతాను. అంటే ఏమన్నా ఇలాగా జూమ్ క్లాస్ లో ఏమైనా కండక్ట్ చేస్తున్నారా ఏంటి అది అని చెప్పని. అదే ఆ రోజు యాక్చువల్లీ వర్కింగ్ డే ప్రభుజీకి. అవునండి. రాధేశ్యాం ప్రభుజీది, ఇది రాధానాథ్ ప్రభుజీది ఉందటమ్మా. ప్రభుజీది. రాధేశ్యాం ప్రభు. ఓకే మాతాజీ. అదే మనకుంటే పెడతాను. ప్రణవానంద ప్రభుజీ నిన్న అనౌన్స్ చేశారు. ప్రణవానంద ప్రభుజీ కూడా నిన్న అనౌన్స్ చేశారు. వారంతా చదువుతారు, మనం కూడా ఇలాగే టైం ఉంది 7:30 నుంచి వాళ్ళతో పాటు మనం చదువుకోవచ్చు. అది ఓకే మాతాజీ. అదే ఎప్పుడు మనం గ్రూప్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాం కదా అండి, అందుకని చెప్పని అడుగుతున్నాను. అదే మేము అడిగాం. ఇంకొక రోజు పెట్టుకుందాం అన్నారు బాబు. ఇంకో రోజు మనం పెట్టుకుందాము. సరే మాతాజీ. సరేనండి. నరసింహ ఎవరు పాడతారమ్మా? మీరు పాడండి ప్రభుజీ, మీరు పాడండి. మిమ్మల్ని పాడండి ప్రభుజీ. హరే కృష్ణ. జై నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవ. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవ. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవ. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే. హిరణ్యకశిపోర్వక్షః శీలటంకానకాలయే. ఇతో నరసింహో పరతో నరసింహో. యతో యామి తతో నరసింహో. బహిర్నరసింహో హృదయే నరసింహో. నరసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కరకమలవరేణాఖాం అద్భుత శృంగాం. దళిత హిరణ్యకశిపో తనుభృంగం. కేశవధృత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్. జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్. జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. జయ జయ గురుదేవ్. నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్. నితై గౌర హరి బోల్. జై నరసింహదేవ్ की जय. जय प्रहलाद महाराज की जय. जय श्रील प्रभुपाद की जय.
అనంతకోటి వైష్ణవ బృందకి జయ. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ దండాలు మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ రికార్డింగ్ ప్రభుజీ. రికార్డింగ్ రికార్డింగ్ ఆపుతాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.